వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ నెల 16వ తారీఖు వరకు మధ్యంతర రక్షణ ఇచ్చి వీళ్ళు విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. 16వ తారీఖు బెయిల్ మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. వీళ్ళిద్దరూ కూడా బెయిల్కు ముందస్తు బెయిల్కు అర్హులు కారంటూ వీళ్ళ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనపడుతున్నప్పుడు వీళ్ళకి బెయిల్ ఎలా ఇస్తామని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ మద్యం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించారని సిట్ చెప్తా ఉంది. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా A31, A32, A33గా ఉన్నారు. ధనంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో డీఫాక్టో సీఎం లాగా వ్యవహరించాడు. అధికార యంత్రాంగానికి బాస్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ధిక్కరించిన సందర్భాలు ఉన్నాయి ఇతను. అలాగే మంత్రులకు అపాయింట్మెంట్లు ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. సీనియర్ మంత్రులు సైతం ఇతన అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసే పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి తర్వాత ధనంజయ రెడ్డి మొత్తం చూసుకున్నాడు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక పోలీస్ కస్టడీకి అప్పగిస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు సాక్ష్యాధారాలు సేకరించారు. మద్యం ముడుపులు ప్యాలెస్ దాకా వెళ్ళినాయని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు సిట్ అధికారులు. ప్యాలెస్ దాకా వెళితే ప్యాలెస్లో ఉన్న రాజా, ప్యాలెస్లో ఉన్న రాణి ఎవరు బుక్ అవుతారనే చర్చ ఒకటి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు కనుక నోరు విప్పితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆ వివరాలను బట్టి జగన్మోహన్ రెడ్డి దాకా లేదంటే భారతిరెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉంటుందన్న ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే 2 వారాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజే నారా లోకేష్ గారు ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు. పైకైతే నరేంద్ర మోడీ గారు మొన్న అమరావతి పనుల పునఃప్రారంభానికి వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చాలాసార్లు రమ్మన్నాను, నువ్వు నా దగ్గరకు రావట్లేదు, కలవట్లేదని ఆయన చలోక్తులు విసిరారు ప్రధాని గారు. దాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ మద్యం కుంభకోణంలో చేయబోయే అరెస్టుల గురించి మాట్లాడటానికి వెళుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని కనుక సిట్ కస్టడీలోకి తీసుకొని వివరాలు తెలుసుకొని ఆ వివరాలను బట్టి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ప్యాలెస్ అంతా కదిలే అవకాశం ఉంది. సో ముందస్తుగానే కేంద్రం దృష్టికి ఈ విషయాలని తెలియజేయడానికే నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.